నెక్స్ట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ డిఎంఎల్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఒక టేబుల్ని క్రియేట్ చేశారు, డేటా యాడ్ చేశారు, డేటా డిలీట్ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం ఇంతవరకు నేర్చుకోలేదు కదా. సో ఇన్సర్ట్ ఇంటూ మనం ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నామో ఆ టేబుల్ నేమ్ అయితే రాయాలన్నమాట. మీరు ఏమేమి ఇన్సర్ట్ చేయాలనుకున్నారో అది ఒక పెరాన్సిస్ లోపల రాయండి, ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్ పెరాన్సిస్. దాని తర్వాత లాస్ట్లో వాల్యూస్ అని ఇచ్చేసి మీరు ఏమేమి వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకున్నారనేది ఆ వాల్యూస్కి వాల్యూ అయితే ఇవ్వండి, కాలమ్స్కి వాల్యూస్ అయితే. అలా మీరైతే ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ పైన కాలమ్స్ అయితే మెన్షన్ చేశారు కదా, ఇక్కడ 3 కాలమ్స్ మెన్షన్ చేస్తే 3 వాల్యూస్ మాత్రమే ఇవ్వాలన్నమాట. 4 వాల్యూస్ ఇచ్చినా అది తీసుకోదు. అండ్ మీరు ఏ కాలమ్స్ అయితే మెన్షన్ చేశారో దాని డేటా టైప్ మాత్రమే మీరు కింద వాల్యూస్లో ఇవ్వాలి. వేరే డేటా టైప్ ఇచ్చినా అది తీసుకోదు, ఎర్రర్ త్రో చేస్తుంది. అండ్ మీరు ఒకవేళ ఏదైనా మెన్షన్ చేయని కాలమ్కి మీరు ఇస్తే అది తీసుకోదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ అనే టేబుల్లోకి నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను వాల్యూస్. ఇది నేను మీకు ఒక 3-4 టైప్స్ అయితే నేర్పిస్తాను ఇన్సర్ట్. ఫస్ట్ టైప్ అయితే ఇదనమాట, ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ వాల్యూస్. నేను ఇక్కడ 1 అనేది ఇచ్చాను, అది ఇంట్ అనుకోండి. శాన్ అనేది వేర్కార్ అనుకోండి. దాని తర్వాత ఐఎన్డి అనేది కూడా స్ట్రింగ్ అనుకోండి, వేర్కార్. దాని తర్వాత 3-1 అని క్లోజ్ చేసేస్తే స్టేట్మెంట్ అది అన్ని కాలమ్స్ని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. మీరు ఏది మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్స్ వాల్యూస్ అని ఇచ్చేస్తే, దాని తర్వాత వాల్యూస్ ఇస్తే అది ఉన్న డేటాలో అన్ని కాలమ్స్కి ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. అది అంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని వాల్యూస్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే అది తీసుకుంటుంది, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది.